పెట్రోల్ పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంత పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? పెట్రోల్ పోతున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యక్తిగా విరినాడు నీ పోలీసుల పెట్రోల్ పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంత పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ పోతున్నా పోలీసు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యక్తిగా విరినాడు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరద బాధిత రైతుల పక్షాన నిరసన దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఇక్కడ ఏదైతే వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందో, కమిషనర్ కార్యాలయం ఉందో, ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ అసెంబ్లీ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ కి రావడం జరిగింది. ప్లే కార్డులు పట్టుకుని యూరియా సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా వ్యవసాయ శాఖ పనితీరుని నిరసిస్తూ కూడా వాళ్ళంతా కూడా అసెంబ్లీ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా కమిషనరేట్ దగ్గర పోయి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో యూరియా కొరతపై స్పష్టత ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత దానిపై స్పష్టత రాకపోవడంతో వాళ్ళంతా కూడా వ్యవసాయ శాఖ కమిషనరేట్ లోనే బైఠాయించి ఆందోళన దిగారు. ఆందోళన నేపథ్యంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో ఈ వ్యవసాయ శాఖ కమిషనరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎమ్మెల్సీలను అందరినీ బలవంతంగా పోలీసులు తమ వాహనాల్లోకి ఎక్కించి ఇక్కడి నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి తెలంగాణ భవన్ కు అయితే తరలించారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి అంటే ఏదైతే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయనకు అసెంబ్లీలో సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత సభ వాయిదా పడ్డది, రేపటికి వాయిదా పడ్డది. మరికొద్దిసేపట్లో బీఎస్సీ సమావేశం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు వరదలు ఒకవైపు యూరియా కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వాళ్ళంతా కూడా ప్లే కార్డులు పట్టుకుని ప్రభుత్వానికి
వ్యతిరేకంగా యూరియా కావాలంటూ కూడా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ నుంచి ఏదైతే ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్న వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఉందో అక్కడ వరకు కూడా భారీ ర్యాలీగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ కమిషనరేట్ ని కలిసి అక్కడ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. యూరియా కొరత ఎంత ఉంది, దానికి సప్లై ఎంత, ఎక్కడ పైనుంచి ఎంత సప్లై వస్తుందని దానికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పేసి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పష్టత రాకపోవడంతోనే యూరియా సప్లైపై స్పష్టమైన ఆదేశాలు అంటే హామీ ఇచ్చే వరకు తాము కదలమంటూ కూడా కమిషనరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన దిగారు. దీంతో అనుమతి లేకుండా ఆందోళన చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఇక్కడి నుంచి అయితే తరలించిన పరిస్థితి. దీంతో ఇక్కడ ఈ పరిసరాలు కమిషనరేట్ పరిసరాలు చాలా తీవ్ర ఉద్రిక్తం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా యూరియా చుట్టూ రాజకీయాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత ఇక్కడ యూరియా కొరత వస్తుంది. లైన్లలో చెప్పులు కానీ అదేవిధంగా ఆధార్ కార్డులు ఇవి పెట్టుకుని లైన్లలో నిలబడాల్సి వస్తుంది. కొంతమంది రైతులు దెబ్బలు తిన యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాపై కొంత రైతులను మోసం చేస్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గానీ అదేవిధంగా కేటీఆర్ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ చేసిన ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన ఉద్రిక్త దారితీయడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తెలంగాణ భవన్ కి అయితే తరలించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే యూరియా కొరతపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు కాబట్టి రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై తాము నిరసన వ్యక్తం చేస్తాము. ప్రభుత్వంపై స్పష్టమైన ఆదేశాలు రావాలని చెప్పి అంటే యూరియా ఎంత కొరత ఉంది, రాష్ట్రానికి ఇప్పటివరకు ఎంత సప్లై అయింది, మరి అంటే కేంద్రం నుంచి ఎంత వస్తుంది ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వాలి. దీనికోసం అని చెప్పేసి అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.